ఓం శ్రీమాత్రే నమ. హర హర మహాదేవ. ఓం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి నమ. మిత్రులకు, శ్రేయభిలాషులకు మనం మంగళవారాలు చేస్తూ ఉంటాం. నేను మంగళవారాలు అలా చేస్తూనే ఉన్నాను. ఎందుకంటే పాపకు మ్యారేజ్ అయ్యి 3 సంవత్సరాలు అయింది. ప్రెగ్నెన్సీ రాలేదు. నేను అమ్మవారి భక్తురాలిని. నా ఇంటి దగ్గరే గుడి కట్టుకుని అమ్మవారిని పూజించుకుంటున్నాను. ఏంటమ్మా నాకు ఎప్పుడు ఇలాగా, ఎందుకు అలాగా పాపకి ఇంకా సంతానం ఇవ్వలేదు నువ్వని రోజు అమ్మవారిని అడిగేదాన్ని, బాధపడుతూ ఉండేదాన్ని. ఒకరోజు అమ్మవారు నాకు కల్లో కనిపించి, నువ్వు సుబ్రహ్మణ్య స్వామికి మీరు పూజ చేయాలి, సుబ్రహ్మణ్య స్వామి పూజ చేస్తేనే కానీ సంతానం రాదు అని చెప్పింది అమ్మవారు. నేను వెంటనే మా అల్లుడికి, మా అమ్మాయికి కూడా చెప్పి మీరు తప్పకుండా చెయ్యాలి అన్నాను. మేము ఎప్పుడు చేస్తున్నాం కదండి అన్నారు. అలా కాదు, అమ్మవారు వేరే రకంగా చెప్పింది అని చెప్పి అమ్మవారికి ఎలా చెప్పిందో నేను వాళ్ళకి చెప్పాను. మేము మామూలుగా శివయ్యకి వెండి సర్పం కొనుక్కున్నాం. ఆ వెండి సర్పానికి అభిషేకం చేయించాను ఇద్దరితోటిని, భార్యాభర్తలు ఇద్దరితోటిని. వాళ్ళిద్దరే చెయ్యాలి, సంతానం వాళ్ళకి కావాలి కాబట్టి వాళ్ళు చేస్తూ, నేను కూడా మంగళవారాలు చేస్తాను. అది కాకుండా మామూలుగా స్వామివారికి ఎర్రటి వస్త్రం అన్నా, ఎర్రటి పువ్వులన్నా, ఎర్రటి మాలన్నా స్వామివారికి చాలా ఇష్టం. అందుకని ఎర్రటి వస్త్రం మీద ఒక ఫోటో కానీ విగ్రహం కానీ పెట్టి 108 నామాలకి 108 మందార పువ్వులతో పూజ చేశాను. అలా చేస్తుండగా అమ్మవారు ఆ సుబ్రహ్మణ్య స్వామి కరుణించారు. పాప ఇప్పుడు ప్రెగ్నెంటు. ఎందుకంటే నా అనుభవం మాటల్లో చెప్పలేంది. నేను చాలా హ్యాపీ ఇప్పుడు. అలాగే 9 కానీ 11 కానీ 21 కానీ మంగళవారాలు చేస్తే మంచిది. కానీ ఎప్పుడు ఆ సంతానం అనేది కానీ, పెళ్ళి అనేది కానీ, వ్యాపారం అనేది కానీ బాగుండాలి, అన్నీ బాగుండాలనుకుంటే సుబ్రహ్మణ్య స్వామి శక్తి చాలా అపురూపం. ఆ స్వామి కృపా కటాక్షాలు ఆయన కురిపించాడంటే మనం స్వామిని వదిలిపెట్టకూడదు. ఆ అమ్మవారిని కూడా అలాగే. మన విగ్రహం చిన్నదా పెద్దదనే కాదు, ఏ దేవుడైనా సరే మన నమ్మకంతో చేయాలి. చేస్తే తప్పకుండా మంచి జరుగుతుంది. నా అనుభవంగా నేను సుబ్రహ్మణ్య స్వామికి చేశాను. అలాగే నా అల్లుడు, కూతురు కూడా చేశారు. మంచి జరిగింది. ఓం సుబ్రహ్మణ్య.